హాయ్ గాయ్స్! వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడి వేడిగా పకోడీలు తింటే చాలా బావుంటది కదా! అది అందులో నాన్ వెజ్ పకోడాలైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటది. సో, అలాంటి రెసిపీ నేను మీకోసం తీసుకొచ్చేసాను. సో, రెసిపీలోకి వెళ్దామా? దీనికోసం నేను ముందుగా నీట్‌గా క్లీన్ చేసుకున్న పావు కిలో వరకు పెద్ద సైజు రొయ్యలు తీసుకొని, అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1½ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయను కూడా పిండుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు మనం ప్రాన్స్ అన్నిటికి కూడా బాగా రబ్ చేసుకుంటూ కలుపుకుంటే మన మసాలా అంతా కూడా ప్రాన్స్‌కి బాగా పడతది. సో, ఇలా కలిపిన తర్వాత ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవాలి. మాక్సిమం అయితే ఉన్న దాంతోనే మనకి సరిపోతది. సో, ఇలా వేసుకున్న తర్వాత బాగా వేడి వేడిగా కాగే నూనెలో ఈ ప్రాన్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. ఇది అస్సలు లో ఫ్లేమ్‌లో కానీ, లేదు అంటే హై ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు మనకి బాగా ఉడుకుతది. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్‌లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మీకు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటది ఇలా చేసుకుంటే. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఈ ప్రాన్స్ పకోడా తింటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.